దశాబ్దాలుగా నలుగుతున్న చుక్కల భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్కు బదులుగా కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీఓలకు బాధ్యతలు అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఒక డీఏ సర్దుబాటుకు అంగీకారం తెలపడంతో పాటు ఆటోలకు జీవితకాల పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. గతంలో ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించుకున్న 1,26,000 పేదల ఇళ్లకు 60,000 చొప్పున సాయం అందించనున్నారు. సామాజిక పింఛన్లు రెట్టింపు చేయాలన్న కీలక ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డీఏలలో ఒకదాని బకాయిలు 513 కోట్లను వాయిదాల రూపంలో చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నారు. వివిధ శాఖలలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేలు 2015 ప్రకారం మినిమం టైం స్కేలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. ప్రయాణికుల ఆటోలు, సరకు రవాణా ఆటోలు, 3 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన తేలికపాటి వాహనాలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టరు ట్రైలర్లపై పన్ను మినహాయింపు, మోటారు వెహికల్ ట్యాక్స్ ఎరియర్స్ రద్దు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చుక్కల భూములు, ఇళ్ల పట్టాల సమస్యలు పరిష్కరించే అధికారం ఆర్డీఓలకు అప్పగించింది. ఈ మేరకు ఏపీ డాటెడ్ ల్యాండ్స్ చట్టంలోని కొన్ని అంశాలకు సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 2014 జూన్ తర్వాత ప్రభుత్వం మంజూరు చేయకుండానే ఇళ్లు నిర్మించుకున్న 1,26,000 ఇళ్లకు 60,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. 1996-2004 మధ్య పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు ఒక్కో ఇంటికి 10,000 రూపాయలు అందజేయనున్నారు. విశాఖ జిల్లా కొత్తవలస, పెందుర్తిలో అర్బన్ హౌసింగ్ కోసం 222 ఎకరాలు భూ సమీకరణ చేపట్టేందుకు ఉడాకు అనుమతిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ముందుగా చెప్పిన విధంగా జనవరి నుంచినే ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది. వృద్ధులకు, వితంతువులకు 1000 నుంచి 2,000, అట్లాగే వికలాంగులకైతే 1,500 నుంచి 3,000, అట్లా అంటే ఆయా విభాగాల్లో ఇస్తున్న పెన్షన్లని రెట్టింపు చేయడం జరిగింది. అట్లాగే ఆటోలకు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు, ఇది రైతులకు, ఆటో రిక్షా యజమానులకు, అట్లాగే సరుకులను చేరవేసే త్రిచక్ర వాహనదారులకు మేలు చేసే ఒక నిర్ణయాన్ని ఈరోజు మంత్రిమండలి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయశాఖ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కేటాయించేలా నూతన విధానాలకు మార్గదర్శకాలు రూపొందించాలన్న ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సొసైటీల ద్వారా పంపిణీ చేసే ఈ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు సిఆర్డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. సచివాలయం, అసెంబ్లీలో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు, హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ సిబ్బంది, రాజధానిలోని హెచ్ఓడీల్లో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయించనున్నారు. అటానమస్ ఆర్గనైజేషన్లలో పనిచేసే వారికి స్థలాలు కాని, ప్లాట్లను కాని భూమి లభ్యతను బట్టి నామమాత్రపు ధరకు కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రీజనల్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వారీగా పనిచేసే ఉద్యోగులకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నివాసాలు కల్పించనున్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కొత్తగా జనరల్ హౌసింగ్ పాలసీ, క్యాపిటల్ సిటీ హౌసింగ్ ఎంకరేజ్మెంట్ పాలసీలను తీసుకురానున్నారు. ఆర్థిక, న్యాయ, సిఆర్డీఏ కార్యదర్శులు ఉమ్మడిగా ఈ పాలసీకి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. అమరావతి అక్రిడేషన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కు ఎకరం 25 లక్షల రూపాయల చొప్పున 30 ఎకరాలు సిఆర్డీఏ పరిధిలో కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు వైద్య ఆరోగ్య బీమా పథకాన్ని తిరిగి కొనసాగించనున్నారు. ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున బీమా కల్పించనున్నారు. బీడీ, సిగార్ కార్మికుల నుంచి వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ ద న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ వంటి మొత్తం 20 చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.